ఏమైనా ఎలా ఉంది? నా మైండ్ మొత్తం ఖాళీ అయిపోయింది. అన్ని సార్ డిఫరెన్షియేషన్ అంటారు, కెమిస్ట్రీ సార్ రియాక్షన్స్ అంటారు, మరి ఫిజిక్స్ సార్ పర్పస్ అంటారు. మళ్ళీ డిసెంబర్లో ప్రీ ఫైనల్స్ అంట. ఏం చేయాలో ఇప్పుడు చాలా టెన్షన్ ఉంది. పరిస్థితి కూడా ఇదే. 2 years అయినా అసలు కాలేజ్కి వచ్చి ఒక ఈవెంట్ లేదు, ఒక ఎంజాయ్మెంట్ లేదు, ఏమీ లేదు. అవును నిజమే, ఏమీ లేదు. మార్నింగ్ రావడం, ఈవినింగ్ వెళ్ళడం, చదవడం, డే అంతా చదువు చదువు చదువు. అసలు మనుషులమా రోబోలమా మనం? అసలు మనకు ఒక ఈవెంట్ కావాల్సిందే. ఒకటి కల్చరల్ ఈవెంట్ కావాలి. అవును, ఒక మంచి డాన్స్, ఎంటర్టైన్మెంట్ అన్ని ఉన్న ఈవెంట్ కావాలి. పద వెళ్దాం. ఎక్కడికి? ఈ ప్రాబ్లం కి ఒక్కరే సొల్యూషన్, మన ప్రిన్సిపల్ సార్. పద వెళ్దాం. స్టూడెంట్స్ అందరి తరపున ఒక చిన్న రిక్వెస్ట్ సార్. మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ వల్ల మేమందరం చాలా స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నాం సార్. ప్రీ ఫైనల్స్ కి ముందు ఏదైనా చిన్న కల్చరల్ ఫెస్ట్ లేదా అట్లా ఏదైనా అరేంజ్ చేస్తే రిఫ్రెష్ అయ్యి. బాగా కష్టపడ్డారు అంటారు, అవునా? మీరు మిడ్ టర్మ్ లో బాగా కష్టపడి ఉంటారు, జూనియర్స్ సీనియర్స్, అవునా? ఒకసారి ఈ రిజల్ట్ మీరు చూడండి, మీరు ఎంత బాగా కష్టపడ్డారో మీకే తెలుస్తుంది. మళ్ళీ దీనికి రీఫ్రెష్మెంట్ ఏమైనా వెళ్ళండి. మనం అట్లాగే అవే చూసి ఫంక్షన్ డీజే ప్రోగ్రామ్స్ వచ్చాయి కట్టుకోవాలి. ఇయర్ టు ఇచ్చేసి ఏమంటారు అయినా కూడా మా ప్రిన్సిపల్ స్టార్ట్ చేశారు. తమ్ముడు సెకండ్ ఇయర్ నేను బాగాలేదు, ఇప్పుడు ఏ ఈవెంట్ జరిగినా మా ఫేర్వెల్ కాలేజ్ లో జరగాల్సింది మా ఫ్రెషర్స్ పార్టీ, మీ ఫేర్వెల్ కాదు. లేదు, మేము 2 years గా వెయిట్ చేస్తున్నాం. ముందు మా ఫేర్వెల్ జరగాలి. రండి. అది అదేం లేదు సార్, నేను ఎలా యూజ్ చేస్తే బాగుంటుందని చెప్పి డిస్కస్ చేస్తున్నాను అంతే. అవును, ఇదంతా తెలివితేటలు. చదువులో పోటీ పడండి. ఫస్ట్ ఇయర్ లో మా కింద వచ్చే మీరే తెలుసుకుంటారు, అలా పోటీ పడండి తప్ప ఫ్రెషర్ ఫేర్వెల్ ఇది కాదు పోటీ పడాలి. అర్థమవుతుందా?